ఒక్కరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ మ్యాక్సిమం సాఫ్ట్వేర్ జాబ్స్ చూస్తున్నారు కాబట్టి అందరికీ జాబ్స్ కావాలి, ఇమ్మీడియట్గా జాబ్స్ కావాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ మంది ఫస్ట్ ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి అప్రోచ్ అయిన తర్వాత కానీ ఎవరినన్నా ట్రైనర్స్ని అప్రోచ్ అయితే ఫస్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదని అడుగుతున్నారు. మాకు ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారా ట్రైనింగ్ తర్వాత, ఇవి అడుగుతున్నారే కానీ మీరు ఎంత క్వాలిటీ మాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని మాకు ఇవ్వగలరు, ఓకే ఎన్ని ప్రాజెక్ట్స్ చేయించగలరు, ఎలాగ మీరు ఇంటర్వ్యూకి మేము క్రాక్ చేసే విధంగా ప్రిపేర్ చేయించగలరు, ఇలాంటివి అడగడం చాలా తక్కువ మంది అడుగుతున్నారండి. ఎక్కువగా అడుగుతుంది మాత్రం మాకు ప్లేస్మెంట్స్ ఉంటాయా లేదా. సో ఎక్కువ ఇలా అడుగుతున్నారని ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్స్ కానీ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ కానీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దీని మీద ఫోకస్ పెట్టారు. వాళ్ళు ఏం చెప్తారు, ఫస్ట్ మీకు ఎందుకు 100% ప్లేస్మెంట్ ఇప్పిస్తాం, ఎక్కడికి వెళ్ళండి మీరు, ఏ ట్రైనింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళండి, ఎంత చిన్న ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా మీకు అదే చెప్తుంటారు, మీకు 100% ప్లేస్మెంట్ ఇస్తాము. ఈ 100% ప్లేస్మెంట్ ఇప్పిస్తామని ఒక వర్డ్తో ఇది యూజ్ చేసుకొని 30,000, 40, 50, 1 lakh వరకు కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. మేము ప్లేస్మెంట్ ఇప్పిస్తాము, జాబ్ ఇప్పిస్తాము, ఒక 5 months, 4 months, 5 months ట్రైనింగ్ ఇప్పించి మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ తీసుకుంటున్నారండి. సో నా స్మాల్ సజెషన్ ఏంటంటే ప్రతి జాబ్ సీకర్కి ప్లేస్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టకండి. ఫస్ట్ మీరు ఏం నేర్చుకుంటున్నాం, మనం ఏం నేర్చుకుంటున్నాము, రియల్ టైం నాలెడ్జ్ గ్యాదర్ చేసుకుంటున్నాం లేదా గెయిన్ చేసుకుంటున్నాం అనేది ఇది ఫోకస్ చేయండి. సెకండ్ ఏంటంటే అప్పుడు ప్లేస్మెంట్ గురించి ఇస్తే మంచిదే. వాళ్ళు ఇవ్వకపోయినా కూడా మీ దగ్గర నాలెడ్జ్ ఉండి అప్లై చేసుకుంటూ జాబ్ అయితే వస్తుందండి.